మరి ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే హెడ్లైన్స్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కూడా మనం మరి మహా డిజిటల్ పత్రిక దినపత్రిక ఏదైతే ఉందో దానిలో ఏమేమి వార్తలు ప్రచురించారు, అలాగే మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి ఏం ప్రచురించారో చూసి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహా దినపత్రిక మరి చూద్దాం ఏం ప్రచురించారో. కమలం గూటికి నటి ఆమని అని నేడు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీలో చేరికని ప్రచురించారు. ఇక ఇన్స్టాగ్రామ్లో కొత్త రూల్ యూజర్లకు అలర్ట్ అని కూడా ఒకటి ప్రచురించారు. ఇక అదేవిధంగా హైదరాబాద్లో రకుల్ ప్రీత్ సింగ్ రీఎంట్రీపై సంచలనమైన వ్యాఖ్యలు, తెలుగు సినిమాలను మిస్ అవుతున్నాను అని చెప్పి మరి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినట్టుగా మరి ప్రచురించారు. ఇక డియర్ కలెక్టర్ అని క్రియేటివిటీతో ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో బెస్ట్ ప్రజల మనసును గెలిచిన కలెక్టర్ అమ్మ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ప్రశంసలు అని కూడా ప్రచురించారు. ఇక ఇవి ముందుగా మనం చూస్తే సహకార సమరం సీఎం రేవంత్ అనూహ్య ఎత్తుగడ అని కూడా ప్రచురించారు. ఇక ముగిసిన పార్లమెంట్ సమావేశాలు, వాడివేడిగా వింటర్ సెషన్స్, 23 నుంచి బడులకు క్రిస్మస్ సెలవులు షెడ్యూల్ విడుదల చేసిన సర్కార్. ఇక ముందుగా మనం చూస్తే సహకార సమరం సీఎం రేవంత్ అనూహ్య ఎత్తుగడ, 9 DCCBలు, 906 ACSలు, త్వరలోనే ఎన్నికల రిజర్వేషన్లు లేకపోవడంతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే ఛాన్స్, గత ఎన్నికల తరహాలోనే విడతల వారీగా ఎన్నికలు, ఎక్కువగా ఏకగ్రీవమయ్యే ఛాన్స్. ఎక్కువగా ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఎందుకు ఉంది మనకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఏ ఎన్నిక పెట్టినా విజయాన్ని అందుకుంటూ మరి ప్రతిపక్షాలకు కాళరాత్రులు మిగులుస్తూ, నిద్రలేని రాత్రులుగా మరి మిగులుస్తూ కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా దూసుకుపోతూ ఉంటుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎత్తుగడలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతిపక్ష పార్టీలకు అందనంతగా ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా ఉండి ప్రజల మనసును గెలుచుకున్న సీఎంగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇదే క్రమంలో ఆయన గతంలో ఎంపీ ఎలక్షన్లో, అదేవిధంగా మరి ప్రభుత్వాన్ని స్థాపించడంలో కేసీఆర్ గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ని మరి ప్రజలను పక్కన పెట్టించి తమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడంలో, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, అంతకుముందు జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా విజయాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి మరి చేరువ చేసి విజయాన్ని అందించడంలో మరి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి మరొక నిర్ణయం తీసుకున్నారు. అందరూ అనుకున్నారు ఇక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అవ్వగానే జిహెచ్ఎంసీ ఎన్నికలు, లేదంటే మున్సిపాలిటీ ఎన్నికలు, ఇలా మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ అనుకున్నారు. కానీ ఆయన మరొక కోణం తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయాలు ఊపులో ఉన్న ప్రభుత్వం సహకార సమరానికి సై అంటుంది. అందరూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చించుకుండగా రిజర్వేషన్లతో సంబంధం లేని సహకార ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. పొడిగింపుతో సాగుతున్న రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్లు, డైరెక్టర్లు, పాలక వర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. 9 జిల్లాల DCCBలను కూడా పాలక మండళ్ల కాల పరిమితి ముగియడంతో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. శుక్రవారం DCCB బాధ్యతలు కలెక్టర్లు స్వీకరించారు. PACSలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఇన్ఛార్జీలు కొనసాగుతారని పేర్కొంది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం 9 DCCBలు, వీటి పరిధిలో 906 PACSలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. మరి మనకు తెలుసు సహకార సంఘాల్లో రైతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళు రైతులే ఉంటారు. దీనిలో ఓవరాల్గా లెక్కేసుకుంటే ఈ సహకార సంఘాల ఎన్నికలు అనేవి రిజర్వేషన్లతో సంబంధం ఉండదు. కాబట్టి రిజర్వేషన్లతో సంబంధం లేని ఈ ఎన్నికలు కూడా పూర్తి చేయాలి అని చెప్పి మరి రేవంత్ రెడ్డి మరి ఆదేశించడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు కూడా ఏకగ్రీవాలు ఎక్కువగా అయ్యే ఛాన్స్ చాలా బలంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంతగా ఓన్ చేసుకున్నారో అంటానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఇక మరి రానున్న రోజుల్లో మరి ఇది కూడా ఈ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూరుస్తాయని మరి రాజకీయ విశ్లేషకులందరూ కూడా
భావిస్తున్న మాట. ఇక డియర్ కలెక్టర్ అమ్మ, మరి క్రియేటివిటీలో ఫస్ట్, అడ్మినిస్ట్రేషన్లో బెస్ట్, ప్రజలు మనసును గెలిచిన కలెక్టర్ అమ్మ. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ప్రశంసలు. వినూత్న పందాలో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి ప్రశంసల జల్లు కురిపించారు. నిజమే కదా, ఎవరైనా చెడ్డ చేస్తే ఎందుకు చెడ్డ చేశామని అడుగుతామో, మరి వాళ్ళని సన్మార్గం వైపు నడిపిస్తామో. మంచి చేసినప్పుడు వాళ్ళ మంచిని అభినందించాలి. వాళ్ళు చేసిన మంచిని అభినందిస్తే తద్వారా స్ఫూర్తి పొంది మరింత మేలు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ్ని స్ఫూర్తిగా చేసుకుని మరింత మంది అధికారులు మరి ప్రజలకు మేలు చేయడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉంటారు. దానిలో ఉదాహరణే సీఎం రేవంత్ ఎవరైతే ఉన్నారో పమేలా సత్పతిని మరి మెచ్చుకోవడం జరిగింది, ఆవిడ్ని అభినందించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక గవర్నర్ నుంచి అవార్డును అందుకున్నారు. ప్రభుత్వ పాఠశాలపై తన మార్కు చూపించారు ఆవిడ. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకం పట్టుదల నా రెండు రెక్కలు, ఎగరేస్తా ఏలేస్తా ఆశల ఆకాశానంతన, చేరేను రెండు చేతులు, చేరేను గీతులు, అదేవిధంగా బెదిరించిన బాధలోనే వివరించలేము బోధనలు అంటూ మరి రాసుకొచ్చారు. కష్టపడండి, కళలను సాకారం చేసుకోండి అని చెప్పి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు పమేలా సత్యపతి. మరి ముఖ్యమంత్రి ప్రశంసలు మరి అందుకోవడం కూడా తనకెంతో సంతోషంగా ఉందని, విద్యార్థులకు కావలసిన మరి సదుపాయాలన్నీ అందించడంలో, పాఠశాలలకు ఏమున్నాయో ఏమి లేవనో చూడటంలో, మరి కలెక్టర్గా తన విధులు నిర్వర్తించడంలో పమేలా సత్పతి చాలా సక్సెస్ అయ్యారు. ఎంతమందికో స్ఫూర్తి అయ్యారు. కాబట్టే ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆవిడ మీద ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. మిగతా అధికారులు ఎంతోమంది కూడా పమేలా సత్పతిని మరి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం. ఇక తదుపరి బ్రహ్మపుత్ర పై చైనా జల యుద్ధం. మనకు తెలుసు, మనందరికీ బ్రహ్మపుత్ర నది చైనాలో ఎక్కువ భాగం ఉంది, మరి మన భారత్లో కొంచెం తక్కువ భాగం ఉంది. కానీ ఎప్పుడు కూడా కుటిల బుద్ధికి నిదర్శనమైన చైనా ఎప్పుడు ఏదో ఒక రకంగా భారత్ను ఇబ్బంది పెడతానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళకి తెలవదు ఏంటంటే భారత్ ఇక్కడుంది ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. మరి అక్కడ చైనా ఆటలను సాగనిస్తారా? అస్సలు సాగనెవరు, డౌటే లేదు. వాళ్ళు ఏదన్నా చేస్తే దానికి పర్యవసానంగా ఏం చెయ్యాలో, వాళ్ళు చేయబోయే కీడుని మరి తప్పించుకుని ఏ రకంగా ముందుకెళ్లాలో భారత్కి కూడా బాగా తెలుసు. బ్రహ్మపుత్ర నదిపై మరి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ డ్యామ్ నిర్మిస్తున్నట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. దాన్ని కన్నా నిర్మిస్తే రేపొద్దున ఒకేసారి వరదలు వచ్చినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ఒకేసారి విడుదల చేయడమో, లేదంటే తక్కువగా ఉన్నప్పుడు విడుదల చేయకపోవడం ఉంటాయి. వీటన్నిటిని గురించి మరి మనందరం కూడా కాపాడుకోవడానికి భారత్ కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి చైనా ఆటలను అయితే ఎటువంటి పరిస్థితుల్లో సాగనివో. ఒక్కోసారి నార్మల్గా అయితే మనకు తెలుసు, దేశ సరిహద్దుల్లో ఈ చైనా కవ్విస్తూ ఉంటుంది. మరి ఎంతోమంది మరి మన జవాన్లు కూడా పొట్టన పెట్టుకున్న పరిస్థితి. అఫ్కోర్స్ మన జవాన్లు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి ముగ్గురును చంపితే మన ముగ్గురు జవాన్లు వెళ్ళి 30 మందిని చంపిన పరిస్థితి. ఎందుకంటే భారత జవాన్ల దాటి ముందు చైనా జవాన్లు విలవిలలాడిపోతారు. వాళ్ళు లక్షల్లో ఉన్న మనోళ్ళు, వేలల్లో ఉన్నవాళ్ళు లక్షల్లో మందికి సమాధానం చెప్పగలరు. దట్ ఈజ్ భారత్. కాబట్టి ఇక్కడ చైనాకి తెలుసు భారత్ యొక్క బలం ఏంటి, భారత్ యొక్క బలగం ఏంటి, వాళ్ళ యొక్క విచక్షణ ఏంటి, వాళ్ళకున్న స్నేహితులు ఎవరు, మరి భారత్కి ఎవరి యొక్క సహకారాలు అంతాయి, భారత్తో యుద్ధం చేస్తే ఎంత మేరకు నష్టం, భారత్తో గొడవలు అనవసరం అనుకుంటూనే ఉంటుంది. ఆపనాస్తం మేము స్నేహంగా ఉంటాం అనుకుంటూనే ఉంటారు. కుక్కతోక వంకర్లాగా ఒక పక్కన పాకిస్తాను, యువతల పక్కన చైనా ఎప్పుడు కూడా భారత్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మరి ఈ రిజర్వ్ ఎవరు చూద్దాం. పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తుంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకే పరిమితం కాకుండా ఇప్పుడు నదీ జలాలను ఆయుధంగా మలుచుకుని భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కుట్ర పన్నుతుంది. ఇక బ్రహ్మపుత్ర నదిపై గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో సూపర్ డ్యామ్ నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. సుమారు 14.5 లక్షల కోట్ల భారీ వ్యయంతో మరి టిబెట్ స్వయం ప్రతిపత్తిలో మరి ఇది చేస్తుంది చైనా.
మరి ప్రాంతంలోని గ్రేట్ బెండ్ వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద 3 గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సూపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలకు నీటి సరఫరాపై చైనాకు పూర్తి పట్టు లభిస్తుంది. యుద్ధ సమయాల్లో లేదా ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే ఈశాన్య భారతం జలమయమయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా ఒక్కసారిగా నీటి విడుదల చేస్తే జలమయమవుతుంది. అలాగే వేసవిలో నీటిని నిలిపివేస్తే మనం చెప్పుకున్నాం కదా ఇందాకడ, సేమ్ అదే ఇక్కడ ప్రచురించారు. ఇక డ్రాగన్ దేశం వేస్తున్న ఈ భారీ వ్యూహాన్ని గమనించిన భారత్ దానికి చెక్ పెట్టేందుకు అంతే దీటైన రీతిలో మెగా కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో సుమారుగా 11,000 మెగావాట్ల సామర్థ్యంతో ఒక భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా వైపు నుంచి వచ్చే ఆకస్మిక వరదలను అడ్డుకోవడంతో పాటు నీటిని నిల్వ చేసే భారీ రిజర్వాయర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. చైనా నిర్మిస్తున్న సూపర్ డ్యామ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ఈ ఇండియన్ ప్రాజెక్టు సమర్థవంతంగా ఎదుర్కోగలదని జలశక్తి శాఖ నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక నిర్మాణం ద్వారా అటు విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా ఇటు నదీ జలాలపై భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తుంది. సరిహద్దుల్లో చైనా చేసే ప్రతి కదలికపై భారత్ నిఘా పెంచుతూనే ఉంది. ఈ జలయుద్ధంలో పైచేయి సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. దట్ ఈస్ భారత్. మీరు వేసవిలో ఒకేసారి నీళ్ళను గన ఆపేస్తే మరి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మరి తాగడానికి గుక్కిడి చుక్క కూడా రాకుండా నీళ్లు వాటిని ఆపేసే అవకాశం ఉంది. అదే మనం కూడా మరి ఈ 11,000 పెట్టి మెగావాట్ల సామర్థ్యంతో భారీ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా మనం అవసరమైనప్పుడు నీటిని ముందుగానే నిల్వ చేసుకోవచ్చు. నీరు ఉన్నప్పుడు మరి వాళ్ళు గన నీరు లేని సమయంలో లేదా వర్షాలు వచ్చిన సమయంలో ఒకేసారి నీటిని వదిలితే దాన్ని ఎదుర్కొనే డ్యాంలోకి మరి నీళ్ళని తీసుకెళ్ళి నిలుపుకోగల సత్తా కూడా ఉండేటట్టు మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా అడుగులు ముందుకేయటం మరి శుభ పరిణామం. చైనా చేసే కానీ పాకిస్తాన్ చేసే కానీ ఎటువంటి కుతిళ్ళ బుద్ధినైనా కూడా ఎదుర్కోగల సత్తా భారత సొంతం. కాబట్టి చైనా మరి ఇక్కడి నుంచైనా తెలుసుకుంటే మంచిది. ఎవరితో గొడవ పెట్టుకోవాలో ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. శాంతంగా ఎంత శాంతంగా ఉంటే అంతకు మంచిది, వాళ్ళకే మంచిది. ఇదేదో 1947లో స్వతంత్రం వచ్చిన కొత్తలో ఉన్నప్పుడు భారత్ అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. భారత్ ఈ రోజున మరి ఎన్నో దేశాలకు స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకెళ్తుంది. అది వాళ్ళకు కూడా తెలుసు భారత్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, భారత్ ఆర్మీ దెబ్బేంటో వాళ్ళకు కూడా గట్టిగా తెలుసు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. చైనా గురించి ఏమంటారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక కొండగట్టు అంజనపై పవన్ కళ్యాణ్ భక్తి మనకు తెలుసు. కొండగట్టు అంజన్న అంటే ఆంజనేయ స్వామి అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి మరి కొణిదెల పవన్ కళ్యాణ్. ఆయనకి తెలంగాణలోని ఈ ఆంజనేయ స్వామి క్షేత్రం అంటే ఆయనకి ఎంతో ప్రీతి. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ టైంలో మరి ఒక సభలో రోడ్ షోలో ఆయన మాట్లాడుతున్నప్పుడు హై పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నెత్తికి తాకడం జరిగింది. ఆ టైంలో ఆ అంజన్నే నన్ను కాపాడానని ఎన్నోసార్లు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయనకి ఎప్పుడు స్పెషల్ మరి కొండగట్టు అంజన్న రుణం నేను ఎప్పుడు తీర్చుకుంటాను, ఆలయ అభివృద్ధికి నేను తోడ్పడి ఉంటానని ఎన్నికల ముందు ఆయన మరి చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత మరి అన్నమాట నిలబెట్టుకునే విధంగా మరి పవన్ కళ్యాణ్ తన భక్తిని చాటుకున్నట్లుగా టీటీడీ నుంచి 30 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. దీనిలో ఇది మాత్రం పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 30 కోట్ల నిధులతో అంజన్న క్షేత్ర ఆలయానికి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తన అన్న మాటను నిలబెట్టుకుంటున్నారు. మరి చాలా గ్రేట్. ఒకసారి చదువుదాం. టీటీడీ నుంచి 30 కోట్ల నిధులు మంజూరు, మొక్కు తీర్చుకున్న డిప్యూటీ సీఎం వారాహి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు జనసేనాని. అంజన్న చెంత భక్తుల కోసం అత్యాధునిక వసతులు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకిష్టమైన దైవమైన కొండగట్టు అంజన్నపై ఉన్న భక్తిని చాటుకున్నారు. రాజకీయ ప్రస్థానంలో తన వెన్నంటే ఉండి విజయాలను చేకూర్చిన ఆ క్షేత్ర అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన సిఫార్సు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఏకంగా 30 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కూడా ఇక ప్రచురించారు.
ఇక టీటీడీ నుండి 30 కోట్ల నిధులు మంజూరు చేయించారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వెలిసిన ప్రస్తుత పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన ఆలయంతో పవన్ కళ్యాణ్కు విడదీయలేని అనుబంధం ఉంది. రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ఏదైనా మహత్కార్యాన్ని ప్రారంభించే ముందు పవన్ కళ్యాణ్ ఈ ఆలయాన్ని సందర్శించే ఆనవాయితీగా వస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలోనూ అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావ వేళ కూడా ఆయన ఇక్కడే ప్రత్యేక పూజలు చేపట్టారు. ముఖ్యంగా ఏపీలో సంచలనం సృష్టించిన వారాహి యాత్రకు శ్రీకారం కూడా మరి ఇక్కడే ముందు చుట్టారు. వారాహి వాహనాన్ని కొండగట్టులోని శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టారు. గతేడాదిలో వారాహి దీక్ష సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ మౌలిక వసతులు మరి అదేవిధంగా సదుపాయాల కొరత, భక్తులు పడుతున్న ఇబ్బందులను ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని గౌరవిస్తూ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తాను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నారు. టీటీడీ ద్వారా మంజూరైన ఈ 30 కోట్ల రూపాయల నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం 100 గదుల వసతి సముదాయాన్ని నిర్మించనున్నారు. అలాగే స్వామివారు దీక్షలు చేపట్టే భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక దీక్షా మండపాన్ని కూడా నిర్మించనున్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుండి మరియు టీటీడీ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. తన సెంటిమెంట్ను కేవలం పూజలకే పరిమితం చేయకుండా ఆ క్షేత్ర అభివృద్ధికి నిధులు ఇప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ అటు తెలంగాణ భక్తుల మనసులను కూడా గెలుచుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఆడా ఉంటా ఏడా ఉంటానని. దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న 2 కళ్ళల్లో ఏ కన్ను ఇంపార్టెంట్ అంటే ఏ కన్ను చెప్పలేము. అలాగే నా 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 తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పినట్టుగానే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ప్రజలను సమానంగా అంటానికి ఇదొక తార్కాణంగా చెప్పుకోవచ్చు. తన బాధ్యతలు నిర్వర్తించడానికి తను ఏదైతే చెప్పారో దాన్ని చేయడానికి మరి ఆ క్షేత్ర అభివృద్ధికి ఆయన కృషి చేయడం మనందరం కూడా హర్షించదగ్గ విషయం. రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ఆయన ముందుకెళ్తారో వేచి చూడాలి. ఇప్పటికైతే ఆయన చెప్పిన మాటని చెప్పినట్టుగా అయితే మరి చేశారు. ఇక నెక్స్ట్, కలిసి టీ తాగిన కాంగ్రెస్ బీజేపీ నేతలను కూడా ఇక్కడ రాశారు. ఇక 23 నుంచి బడులకు క్రిస్మస్ సెలవులు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు క్రిస్మస్ షెడ్యూల్ సెలవులు అయితే విడుదల చేశారు. పిల్లలందరూ కూడా డిసెంబర్ జనవరి వచ్చిందంటే హాలిడేస్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి సెలవులు పిల్లలకి. ఆ తర్వాత ఉన్నట్టుండి మరి ఎగ్జామ్స్ వస్తాయి. ఆ తర్వాత ఈ సెలవుల్లో మరి అందరికీ తెలుసు ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చే స్కూల్స్ కూడా ఉంటాయి. కానీ పిల్లలు మాత్రం ఈ సెలవుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. క్రిస్మస్ హాలిడే సెలవులు ఏవి కూడా మరి విడుదల చేశారని కూడా ప్రచురించారు. ఇక పేద విద్యార్థి విద్యారుణం కోసం తన ఇల్లు షూరిటీ పెట్టిన మాజీ మంత్రి హరీష్ రావు, విద్యార్థి వ్యక్తిగత అవసరాల కోసం ₹1,00,000 ఇచ్చిన నేత, చర్చనీయాంశమైన హరీష్ ఉదారత. మరి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఉదారతను చాటుకున్నారు. తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. పేద విద్యార్థుల చదువు కోసం రాజకీయ నాయకులు సాయం చేయడం చూస్తుంటాం. కానీ ఈ విద్యార్థిని భవిష్యత్తు కోసం తన సొంత ఇంటిని హరీష్ రావు బ్యాంకులో తాకట్టు పెట్టారు. రాజకీయాల్లోనే కాదు మానవత్వంలోనూ తన సాటి లేరని హరీష్ రావు మరోసారి నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్నామంటూ తన గడప తట్టిన ప్రతి ఒక్క సామాన్య టైలర్ కుటుంబాన్ని ఆయన కొండంత అండగా నిలిచారు. పీజీ వైద్య విద్యార్థి చదవాలని కలలు కంటున్న ఆవిడ్ని మరి అయితే ఆవిడికి అండగా నిలిచారు. మరి ఎంతో గొప్ప విషయం, మంచిని మనం అందరూ కూడా మంచిగా చెప్పుకోవాలి. హరీష్ రావు ఈ రోజున మరి సిద్దిపేట ప్రజల యొక్క మనసును గెలుచుకొని సిద్దిపేటలో ఆయన తన యొక్క మనస్తత్వం తెలిసిన వారిగా ఆయనకంటూ ఒక అక్కడ ఎదురు లేదు అన్నట్టుగా అక్కడ ఉన్నారు అంటే కారణం ఇలాంటి స్పందించే మనస్తత్వం కలిగి ఉండడమే అని మనం అనుకోవాలి. ఆ రాజకీయాలకి పార్టీలకి అతీతంగా ఏ ఒక్క వ్యక్తి మంచి పని చేసినా మంచిని మంచిగా చెప్పుకోవాలి. హరీష్ రావు ఈ రకంగా చేయడం ద్వారా మరింత మంది నాయకులు స్ఫూర్తితో ముందుకు వెళ్ళి మరింత మంది పేదలకు కావచ్చు, మిడిల్ క్లాస్ వ్యక్తులకు కావచ్చు, మరి ఆ రకంగా వాళ్ళు చేయగలిగిన పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఎంతవరకు చేయగలిగారో అంతవరకు మరి వాళ్ళు హెల్ప్ చేయగలిగితే తద్వారా భారత్లో పేదరికాన్ని మరి నిర్మూలిస్తూ తద్వారా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. హరీష్ రావుకి ఈ పర్టికులర్ విషయంలో ఎవరైనా కూడా మరి వెల్కమ్ చేయాలి. ఆయన చేసిన పని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. ఇక తెలంగాణలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్. 2 సింగిల్ షాట్స్ రైఫిల్స్, 24 ఎయిర్ గన్స్, 733 BGLS షెల్స్, 8 షెల్స్ భారీ ముందడుగు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధం మొత్తం విలువ
దగ్గర దగ్గర కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ పిలుపు మేరకు లొంగిపోయారు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మనకి తెలుసు ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే మావోయిస్టుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు లొంగిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీరు పునరావాసం మీకు కల్పిస్తాం, మీరు చక్కగా జనజీవన స్రవంతిలో కలవండి, మరి మావోయిస్టుకు సంబంధించిన దాన్ని మరి ఎటువంటి పరిస్థితుల్లో 2026 ఉండడానికి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని సమర్థిస్తూ ముందుకు వెళ్ళింది. మరి సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మీరు దయచేసి లొంగిపోండి, మీ అందరికీ మీకు రావాల్సినవి మేము కల్పిస్తామని చెప్పడం ద్వారా తద్వారా మరి ఎంతోమంది ఇక్కడ లొంగిపోవడం జరిగింది అని డీజీపీ చెప్పడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పునరావాస విధానాల నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. చెప్పుకున్నాం కదా మనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు, ప్రభుత్వ పునరావాస విధానాలు, అనారోగ్య సమస్యలు మరియు అడవిలో మారుతున్న పరిస్థితుల వల్ల వీరంతా బయటకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ మరి ఇదొకటి మనం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు మావోయిస్టు పార్టీ పరిస్థితులు అయితే లేవు, వాళ్ళ మన్నన కూడా అంతగా జరిగేటట్టయితే కనబడతలేదు. ఇక ప్రపంచ వేదికపై వలస జీవుల ఘోష, ఆస్కార్ రేసులో హోమ్ బాయిండ్, అరుదైన మల్రాయి, అకాడమీ జాబితాలో భారతీయ ముద్ర, పుష్ప కుబేరాలను దాటి ఆస్కార్ బరిలో నిలిచిన జాన్వీ కపూర్ చిత్రం, డాల్బీ థియేటర్ సాక్షిగా నీరజ్ ధైవాన్ మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు. లాక్డౌన్ వేదికను అంతర్జాతీయ గుర్తింపు జనవరి 22న తేలనున్న తుది నామినేషన్ల భాగ్యమని కూడా ఇక ప్రచురించారు. ఇక 2 ఏళ్లలో తెలంగాణకు కొత్త దిశ మారబోతుందని కూడా మరి చెప్పారు. వర్ణిలో నకిలీ నోట్ల కలకలం రేగిందని కూడా ప్రచురించారు. ఇక చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద చెప్పడం అని కూడా ప్రచురించడం కూడా చూసాం మనం. ఇక డియర్ కలెక్టర్ క్రియేటివిటీలో ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో బెస్ట్ ఇందాడు మనం చెప్పుకున్నాం. పమెల్ల సత్పతి గురించి మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం జరిగింది ఆవిడ. ఇక బీజేపీ విజయడంక, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, ఫలించిన బీజేపీ నాయకుల కృషి అని చెప్పి మరి ప్రచురించారు. కానీ బీజేపీ అనుకున్నంత స్థాయిలో అయితే మరి తన సత్తానైతే చాటలేకపోయింది అనే మాట వాస్తవం. ఇంకా ఎక్కువగా బీజేపీ చాటాల్సి ఉంది. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రమే బీజేపీ తన ఉనికిని చాటుకోగలిగింది. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు బీర్ల ఐలయ్య. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని మహేష్ కుమార్ గౌడ్కు అందించారు. ఇటీవల ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది, మనందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని చెప్పి బీర్ల ఐలయ్య మాట్లాడారు. మరి బీర్ల ఐలయ్య ఎంత కౌంటర్ ఇస్తారో మనకు తెలుసు. కేసీఆర్ను చూస్తే జాలేస్తుందని ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య అన్నారు. హైదరాబాద్లోని సిఎల్పీలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేర్లు, జిల్లాల పర్యటనకు వెళ్ళడం చూస్తే నవ్వొస్తుందన్నారు. సమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్లో ఉన్నాయని, ఓడిపోయిన సర్పంచులను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి విజయం కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించిన మాట వాస్తవం. మరి కేటీఆర్ ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇక శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని కూడా మరి నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి లడ్డు ప్రసాదం అందించారు. ఆలేరు నియోజకవర్గంలో 80% సర్పంచ్ అవార్డులను సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినందుకు రేవంత్ రెడ్డి బీర్ల ఐఏలను అభినందించారు. మరి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఎవరినైనా కూడా అభినందించకుండా వదలట్లేదు మరి సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ముందుకు దూచుకుపోతున్నారు. ఇక దేశం విదేశం అని చెప్పి మరి ఎక్కడెక్కడైతే ఏమేమైతే ఉన్నాయో
ఇంపార్టెంట్ న్యూస్లన్నీ కూడా ప్రచురించారు. రైతన్న కోపం వచ్చింది, రాజధానిని తగలబెట్టింది అని చెప్పి బ్రజల్స్లో సంబంధించిన న్యూస్ను కూడా మరి ప్రచురించారు. ఇక శబరిమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్ను చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు, బుకింగ్ గదుల వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక ఉండనుంది. ప్రస్తుతం వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. సాంకేతిక వ్యవస్థలు ఏ ప్రాంతాల్లో అవసరమో వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీన్ని తయారు చేస్తారు. దీంతో పాటు దేవస్థానం బోర్డు అన్ని కార్యక్రమాలను డిజిటల్గా మార్చున్నారు. కాగా శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు K. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో మనకి తెలుసు, ఆయన్ని ఎంత బాగా కొలుస్తారో. అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని మరి ఆ శబరిమల క్షేత్రానికి వెళ్ళేవారు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో ఉంటారు. ఈ మాటకొస్తే కోట్లలో ఉంటారు అన్నా కూడా అతిశయోక్తి కాదు. అయ్యప్ప స్వామిని అంతగా ఆరాధిస్తారు. ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి, మరి తెలుగు ప్రజలు ఆరాధించినట్టుగా అంత నియమ నిష్టలతో మరి ఇంకెవరూ చేయరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మనకు తెలుసు కేరళలో ఎంతవరకు మరి హిందుత్వం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారో అధికారులు మనందరికీ తెలుసు. అదంతా తెరిచిన పుస్తకం. కానీ తెలుగు రాష్ట్రాలు అలా కాదు. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో నియమనిష్టలతో ఉండి చాలా అద్భుతంగా అయ్యప్ప స్వామి వారిని సేవించి మరి ఆయన దర్శనం కోసం శబరిమల వెళ్తూ ఉంటారు. ఎన్నెన్నో అవమానాలు తెలుగు ప్రజలు పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అక్కడ బోర్డు ఆలయ అభివృద్ధి మీద కూడా దృష్టి సరిగ్గా పెట్టదు. ఇప్పటి వరకు సరిగ్గా పెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా భక్తులను కూడా పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా భక్తుల్ని కాపాడింది, లేదంటే అక్కడికి వెళ్ళేటట్టు చేసింది ఒకే ఒకడు, ఆయనే ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఏది కావాలన్నా ఆయనే చేయించుకోగల క్యాపబిలిటీ ఉన్నవాడు. మరి ఈ రోజున ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి రంగం అయితే సిద్ధమవుతుంది. ఇది అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి వచ్చే నెక్స్ట్ టైంకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి మరి యాత్రికులకు మరింత మరి సాంకేతిక పరిజ్ఞానం ఉండేలా, సాంకేతికత ఉండేలా మరింత అభివృద్ధి చెంది తద్వారా మరి భక్తులకు మేలు చేకూరాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇక అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రివ్యూ అని చెప్పి రివ్యూ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ జట్లలోనే ప్రభాస్ ప్రయాణం అని చెప్పి మరి రాశారు. మనకు తెలుసు ప్రభాస్కి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉందో. మరి దురంధర్ OTT 130 కోట్లను కూడా ప్రచురించారు. మరి ఆ టైంలో మగాళ్లకు పెళ్ళాలు గుర్తుకు రారు అంటూ మరి ఒక సినిమా రవితేజని వస్తుంది అని చెప్పి కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా మీకు చూస్తే దక్షిణాది నిర్మాత హోటల్కు ఏదో రమ్మన్నారని, ఏదో రకరకాలుగా ఏదో ఒకటి లైన్ లైఫ్లో ఉండడానికి హీరోయిన్లు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మరి ఈ దీనిలో మన దినపత్రికలో ఏముందో చూసాం, ఇంపార్టెంట్ న్యూస్ని. ఇక ఏపీకి వెళదాం. ఏపీలో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూసాం. పరకామణి ప్రక్షాళన చేయండి, AI తదితర సాంకేతికతలను వినియోగించండి, 2 దశల్లో సంస్కరణలు చేపట్టండి. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా చర్యలపై 2 వారాల్లో AI వాడకంపై 8 వారాల్లో నివేదిక సమర్పించండి అని చెప్పింది. పాలక మండలికి స్పష్టీకరణ చేస్తుంది. నిందితుల ఆస్తుల వివరాలు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి అని చెప్పి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరటం అయితే జరుగుతుంది. మనకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్డీఏలో కూటమిలో భాగంగా మరి ఇక్కడ 2 కోణాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మంచి స్టేజ్లో ఉంది అంటే కారణం ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉండటం, తద్వారా మరి బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ ఈ రోజున టీడీపీ వలన మరి ఎంపీ సీట్లతో బలంగా ఉండి అక్కడ ఈ రోజున పాలించగలుగుతుంది అంటే మరి ఏపీ కారణం, టీడీపీ, జనసేన పార్టీల కారణం. అదేవిధంగా మరి
ఎన్డీఏ కూటమిలో ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా మరి ఆంధ్రప్రదేశ్కి ఉంటాయి. ఎందుకంటే బీజేపీ తాను కూడా ఎన్డీఏ భాగంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితే ఈ 5 ఏళ్ల పాటు డోకా ఉండదంటానికి ఎన్నో ఉదాహరణలు ఇప్పటికీ కూడా మరి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసిన పరిస్థితులను మనం చూసాం. మరి అదేవిధంగా మీరు ఏ రకంగా అయితే మరి అభివృద్ధిలో ముందుకు వెళుతున్నారో మాకు సీమ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కూడా మాకు మీరు కొన్ని నిధులు ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టుగా కూడా జరిగింది. అలా ఏముందో తెలుసుకుందాం. ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్, సోనాల్పూర్ కట్టలతో వరుస భేటీలు. సీమ ఉద్యాన హబ్గా మార్చేందుకు 3 ఏళ్లలో 41,000 కోట్ల ఆర్థిక సాయం అందించండి అని 2026-27 బడ్జెట్లో సీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించాలని, రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే నల్లమల సాగర్ ప్రాజెక్టు కూడా కేంద్రం చేయూతను అందించాలని 26-27 బడ్జెట్లో ఆర్థిక సహాయం అందచేయండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి మరి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. జాతీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కడుతున్నాం, కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం, నల్లమల సాగర్ పైనే ప్రధాన చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ, ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయన్న సిఆర్ పాటిల్, కదలిపాయే జలాలని వాడుకుంటాం, కడలిపాలయ్యే అంటే సముద్రంలోకి వెళ్ళిపోయే జలాలనే వాడుకుంటామని, దీనివల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం ఏంటని బాబు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా మరి ఇక ప్రచురించారు. ఇక ఉపాధి ఉసూరని, ఏపీ స్పీడ్కు కొత్త స్కీము బ్రేకులని, ఎంజీ నరేగా స్థానంలో జీరామ్జీ పేరుతో పాటు ప్రయోజనాల్లోని మార్పులు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, విభజన తర్వాత ఏపీకి ఊరటనిచ్చే స్కీమ్. గ్రామాలు అభివృద్ధి బాటలోకి, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, మినీ గోకులాల రూపంలో శాశ్వత ఆస్తులు. కరువు పనులు దొరకడంతో వలసలు తగ్గుముఖం. 12 ఏళ్ల పాలలో 87,000 కోట్ల ప్రయోజనం. పైసా వాటా లేకుండా 52,000 కోట్ల వేతనాలు. ఇప్పుడు రాష్ట్రం వాటా 40% భరించాల్సిందే అని చెప్పి కూడా ఇక ప్రశ్నించారు. ఒక నెక్స్ట్, ప్రజలు మెచ్చాలి అని మరి జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్యలు పరిష్కరించండి అని, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు మరి సూచించడం జరిగింది. అదేవిధంగా అమరజీవి జలధార ఏదైతే ఉందో పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరజీవి జలధార వాటర్ గ్రిడ్కు పొట్టి శ్రీరాములు పేరు నేడు పెరవలిలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చెయ్యనున్నారు. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు మనకి తెలుసు. మరి ఆయన చేసిన విశేష కృషి వలన మన రాష్ట్రం వచ్చిందనే సంగతి కూడా మనకి తెలుసు. ఇక ఆయన జలజీవ మిషన్ ద్వారా ఆయన శంకుస్థాపన చేయనున్నారు ఆ పేరిటను కూడా ప్రచురించారు. ఇక బంగ్లాదేశ్ మళ్ళీ అగ్నిగుండం, విద్యార్థి నాయకుడు హదీ హత్యలో తీవ్ర ఉద్రిక్తతలు కూడా ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక అధిష్టానం నా వైపే ఉందని, 5 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానంటూ సిద్ధరామయ్య శాసనసభలో చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఒప్పందం నిజమే అని చెప్పి డీకే అంటున్నారు. సిద్ధరామయ్యతో తనకు ఒప్పందం జరిగిందని, అందుకు అనుగుణంగా ఇద్దరం కలిసి అధిష్టానాన్ని ఒప్పించానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ ఆలయంలో ఆయన శుక్రవారం పూజలు నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. అధిష్టాన నిర్ణయం మేరకు ఆయన సీఎం అయ్యారని తెలిపారు. అధిష్టాన సూచనలకు అనుగుణంగా చర్చలు జరిపి కలిసి ముందుకెళ్తున్నామని మరొకసారి స్పష్టం చేశారు. ఇక మల్లన్న సేవలో సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ అని కూడా ఇక ప్రచురించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో సెల్యూట్ కానిస్టేబుల్ నియామక పత్రాల్లో గ్రామీణ యువత సత్తా. కానిస్టేబుల్గా ఎంపిక ఆదర్శం నిలిచిన అక్కా చెల్లెళ్ళు. మైలవరం, తిరువూరులో ఏకంగా 50 మందికి పైగా ఎంపిక. నందిగామ నియోజకవర్గంలో 20 మందికి ఛాన్స్. కొండూరు మండలంలో మొత్తంగా 23 మందికి అవకాశం. వీరిలో 16 మంది గిరిజన బిడ్డలే ఉన్నారు. పేదరికాన్ని జయించి కొలువులు సాధించిన యువత కథలు అని కూడా ప్రచురించారు. ఇక అజ్జంపూడి భూముల కొనుగోలుదారులు ఆవేదన. ఎయిర్పోర్ట్ విస్తరణ బాధితుల కోసం 59.18 ఎకరాల సేకరణ. ఆ భూములను రైతులు అమ్ముకునే అవకాశం ఇచ్చిన సిఆర్డీఏ భూములు కొన్న వారికి అమరావతిలో ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలుదారులకు ఎన్ఓసీలు జారీ చేశారు. ఉచిత రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా ప్యాకేజీలు కౌలుకి ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఇటు భూములు లేక అటు ప్లాట్లు రాక కొనుగోలుదారులు ఆక్రందన చెందుతున్నారని కూడా ఇక ప్రచురించారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవాలని దుర్గగుడి అధికారులను ఆదేశించారు మంత్రి ఆనం నారాయణ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక ఢిల్లీ
2 బెజవాడ పసిపిల్లలను విక్రయించే కేసులో కొత్తకోణం పోలీసులకు చిక్కిన ఢిల్లీకి చెందిన 2 బాలర్షాలో పట్టుకున్న పోలీసులు సరోజిని ఇచ్చిన వివరాలను మరి తీసుకున్నారు. ఇలాంటి కిలాడీ లేడీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలతో వ్యాపారం చేసి ఇలాంటి నీచ సంస్కృతి నీచానికి పాల్పడుతున్న మహిళల్ని మరి కఠినంగా శిక్షించాలని కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. మరి దొంగల అడ్డా దొంగమర్ల బావి అని కొండపల్లి ఫారెస్ట్లో చారిత్రాత్మక ఆనవాళ్ళు ఉన్నాయని కూడా మరి దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఇక దొరికాడు మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు వినోద్ అరెస్ట్ అయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతుండగా పట్టుకున్నారు పోలీసులు. 50,000 నగదు సెల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి గుడివాడ వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడిగా గుడివాడలో చేరి గుడివాడలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. నాని అండుతో కోనసాని వినోద్ మరింతగా రెచ్చిపోయాడు. సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు, క్రికెట్ బెట్టింగ్లు యథేచ్ఛగా నిర్వహించాడు. నానితో ఉన్న సత్సంబంధాలతో వినోద్ వైపు అప్పటి పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక సర్వేల పేరుతో ముంచేశాడు. మరి జయమంగళ పార్టీ ఫిరాయింపులో కీలక పాత్ర, కూటమి పాలనను కొనసాగిన హవాని కూడా ఇక ప్రచురించారు. మరి ఎన్నాళ్లకు ఎట్టికేలకు దొరికాడని కూడా ఇక ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక ఇలా ఇంపార్టెంట్ న్యూస్గా మరి ఏపీ నుంచి కూడా మరి ఉన్నాయి. మరి ఏపీ అభివృద్ధికి మాకు సహాయ సహకారాలు ఏ రకంగా మీరు అందిస్తున్నారో, ఈ అమరావతి అభివృద్ధికి ఏ రకంగా అందిస్తున్నారో అదేవిధంగా సీమగుని అభివృద్ధికి కూడా మీరు అందించాలి అని చెప్పి మరి చంద్రబాబు కోరటం అయితే జరిగింది. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇంపార్టెంట్ న్యూస్ని మనం ఈ రోజున చదివాం, అదేవిధంగా విశ్లేషించాం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. నమస్తే.